సురేష్ గారు బయట పేపర్ ప్లేట్ పైన వాటర్ ఇస్తా మేరకు ముకుందరెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ and his team station house office Gatkesar excise proceeded to near forest ORR exit number 9 Gatkesar toll plaza Gatkesar దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ చేస్తూ అక్కడి నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ KA 39M 2162 గల బ్రిజా కార్ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా అందులో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ 36 హౌస్ నెంబర్ 1-10 శంషేర్పూర్ వాడి బల్కి జైగన్ బీదర్ డిస్టిక్ కర్ణాటక. అదేవిధంగా A2 రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడ ఏజ్ 21 years సేమ్ రెసిడెన్స్. థర్డ్ అక్యూజ్డ్ A3గా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ 25 years సేమ్ అడ్రస్. ఆకాష్ A4 ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ 32. A5 ఇతను ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు బీదర్ డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు. A5 మాత్రం తోరతి రాహుల్ సన్ ఆఫ్ అశోక్ ఏజ్ 31 హౌస్ నెంబర్ 2-365 అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్. వీళ్ళంతా కారులో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కారును డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు 29 బండిల్స్ ప్రతిదీ 2 కిలోలు ఒక బండిల్ 2 కిలోలతో కూడినటువంటి ఎండు గాంజాయిగా కనుగొనడం జరిగింది. అది మొత్తం ఎండు గాంజాయి 58 కిలోల 388 గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది. దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ నలుగురు ప్లస్ ఈ 5వ పర్సన్ వీళ్ళందరినీ విచారించగా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మెయిన్ సోర్స్ మనకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్ని అనే అతని దగ్గర 1900 రూపాయలకు 1 కిలో చొప్పున కొనుక్కొచ్చి కారులో భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ నుంచి ORR మీదుగా
గట్కేసర్ టోల్ గేట్కు దగ్గర మనకు వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఈ 5th పర్సన్ ఈ ఆదిలాబాద్ అతను ఏంటంటే పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం 5th పర్సన్కి. 5th పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పూణేలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి, ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ ఉంది, వీళ్ళు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సూర్యాపేట నుంచొని గట్కేశారు, ఆ నుంచొని మనకి ఇక్కడ దొరికిరు. వీళ్ళు ఎక్కడ అంటే ఆదిలాబాద్ టు పూణేకి ఇవ్వాలి, ఆదిలాబాద్ టు పూణేకి ఇవ్వాలి. ఇందులో ఆదిలాబాద్ ఒక అతను ఉన్నాడు కదా, కాబట్టి పూణేకి ఇవ్వాలి. కానీ అది పూణే వరకు పోతుంది. ఆర్ ఆదిలాబాద్లోనే ఇంకో ఆదిలాబాద్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆదిలాబాద్లో కూడా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కొంత డంప్ చేయడానికి అవకాశం ఉంది, కొంత పూణేకి కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 5th పర్సన్ ఏంటంటే నేను ఆదిలాబాద్లోనే చేస్తాను సార్, నేను పూణేకి కూడా ఏమి ఇయ్యను అని అంటున్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రాకెట్కు అంతా కూడా వీళ్ళు ఈ 5గురు ఉన్నారు. అక్కడ సోర్స్ పర్సన్ గజపతి డిస్టిక్లో ఉన్నటువంటి సుమన్ జన్ని ఉన్నాడు. ఈ రిసీవర్ ఒకవేళ అభిషేక్ అనే అతను కూడా, ఎండ్ రిసీవర్ అనే అతను కూడా ఉన్నాడు. కాబట్టి మొత్తం 7గురు ముద్దాయిలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రాహుల్ అనే అతను ఆదిలాబాద్ అతను మీద కూడా గతంలో తోరతి రాహుల్ అనే అతని మీద కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఆర్గనైజ్డ్గా చట్టవిరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటిది ఎవరైనా కానీ సమాజంలో ఈ గాంజా సేవించడము సమాజం మీద ఎంతో చెడు వ్యసనాలకు చెడు ఇంపాక్ట్ పడుతున్నది. దాంతో యూత్ నవేడేస్ ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఆ యూత్ మీద వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, పేరెంట్స్, ఆ రిలేటివ్స్, కిత్ అండ్ కిన్స్ ఎవరైతే దగ్గర బంధుత్వం ఉన్నవాళ్ళు వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. అతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం. సో ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు. మనకు నెంబర్ 1 A1 ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాని, గజపతి జిల్లా, ఒరిస్సా స్టేట్ అతను, మరి ఎండ్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాడు. ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతన్ని కూడా ఈ పైన ఉన్నట్టు A1 to A4 వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే. సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి 1900 కిలో కొని 5,000 రూపాయల వరకు ఆ అభిషేక్ అనే అతనికి మళ్ళీ ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశారు. ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు. సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము నేరం కావున అట్టి వెహికల్లో ఉన్నటువంటి గాంజాయి 58 కిలోలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 మొబైల్ ఫోన్స్, కారు విటారా బ్రిజా కారు, గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ మొత్తం 29,05,000 రూపాయలు ఉంటుంది. సో కాబట్టి కేస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మెయిన్ సోర్స్ అనేది మనకు గజపతి డిస్టిక్ ఒరిస్సా, ఎండ్ రిసీవర్ పూణేలో ఉన్నటువంటి అభిషేక్ అనేవాడు ఉన్నాడు. ఈ మధ్య వీళ్ళంతా మీడియేటర్స్, పెడ్లర్స్గా వ్యవహరిస్తూ లాభాపేక్ష మీద ఇల్లీగల్గా చేస్తున్నటువంటి బిజినెస్. ఈ బిజినెస్